అంటే ఇంకొకటి ప్రధానంగా అసలు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వల్ల ఎలాంటి లాభం లేదు, ఒక్క రూపాయి కూడా డబ్బులు రావట్లేదు అంటూ ఇటు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత మాట్లాడుతోంది. అలాగే ప్రతిపక్ష నేతలైనటువంటి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి మరికొంతమంది నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు మోడీ పర్యటన వల్ల రాష్ట్రానికి సున్నా లాభం అంటూ చెప్తున్నారు. వాళ్ళ గుండెలో సున్నా ఉన్నది, అది అందుకే అట్లా మాట్లాడుతున్నారు. అసలు ఏం లేదు, వాళ్ళకి మాత్రం అసలు అన్ని అబద్ధాలు అలవాటు అయిపోయింది. వీళ్ళంతా అబద్ధాలు ఆడి ఈరోజు అన్ని అబద్ధాలే ప్రచారం చేస్తూ ఉన్నారు. మోదీ ఏందో వాళ్ళకి అసలు తెలియదు. వెస్ట్ బెంగాల్ చూసుకున్న తర్వాత కూడా ఇంకా వాళ్ళకు జ్ఞానోదయం కాలేదంటే వాళ్ళ వివేకత వదిలిపెడతాను. మోదీ గారు చేయబట్టి ఈరోజు తెలంగాణ అభివృద్ధి చెందింది. నేషనల్ హైవేస్ వచ్చింది మోదీ వల్ల, ఎయిమ్స్ వచ్చింది మోదీ వల్ల, 5 కిలోల బియ్యం ఉచితంగా వచ్చింది మోదీ వల్ల, సెంట్రల్ యూనివర్సిటీ ట్రైబల్ వచ్చింది మోదీ వల్ల, మీరు ఎన్ని రకాలైన వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది మోదీ వల్ల. మీ వల్ల ఏమొచ్చింది ఒక మాట చెప్పండి. మీ వల్ల రైతులు చనిపోతున్నారు, మీ వల్ల విద్యార్థులకు ఫీజులు రావట్లేదు, మీ వల్ల రైతులకు రైతు బంధు రావట్లేదు. ఇది పరిపాలన, ఇది వాళ్ళది. ఇంకొకటి సార్, అంటే ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అలాగే కేంద్ర మంత్రి అలాంటి వ్యక్తి పైన, బండి సంజయ్ పైన తంబాకులో డ్రగ్స్ కలిపి తీసుకుంటారన్నటువంటి వ్యాఖ్యలు చేయడము, ఈవెన్ బీజేపీ కార్యకర్తలు కూడా అటు పాడి కౌశిక్ రెడ్డి ఆఫీస్ పైన ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ పైన కూడా దాడి చేసినటువంటి సందర్భం ఉంది. ఎలా తీసుకొచ్చింది? నాకు ఈ విషయం తెలియదు, ఇప్పుడే మీరు చెప్తుంటే తెలుస్తుంది. నేను కనుక్కొని దాని మీద కామెంట్ చేస్తాను. థ్యాంక్ యూ. మొత్తానికి 8,000 కోట్ల రూపాయలతోటి కూడా అభివృద్ధి పనులు చేసేందుకే ఇటు పీఎం మోదీ తెలంగాణకు వస్తూ ఉన్నారంటూ కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు అయితే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు వేణుతో విజయ్, బిగ్ టీవీ, హైదరాబాద్ నుండి.